గైస్ ఒకసారి ఈ వీడియో చూడండి, వీడియో చూసిన తర్వాత మాట్లాడుకుందాం. అదేళ్ళలో ఆయన చేసిందేందో 18 నెలల్లో మనం చేసిందేందో చర్చ పెట్టండి. కేసీఆర్ గారు అప్పు చేసి కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టించిండు. కేసీఆర్ గారు అప్పు చేసి కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు. కేసీఆర్ గారు అప్పు చేసి రైతు బంధు ఇచ్చిండు. కేసీఆర్ గారు అప్పు చేసి హరితహారం ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిండు. కేసీఆర్ గారు అప్పు చేసి 24 గంటల కరెంట్ ఇచ్చిండు. కేసీఆర్ గారు అప్పు చేసి రోడ్లు లేపించిండు. కేసీఆర్ గారు అప్పు చేసి పేదల కోసం డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కట్టించిండు. ఇట్లాంటివి చెప్పుకుంటూ పోతే ఇంకే ఎన్నో ఉన్నాయి. మీ కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏం చేస్తుండు? అప్పులు చేసి మెస్సిని పిలిపించి ఫుట్బాల్ ఆడిపిస్తాడు. రేవంత్ రెడ్డి గారు అప్పులు చేసి హెలికాప్టర్లు కొంటాడు. రేవంత్ రెడ్డి గారు అప్పులు చేసి ఢిల్లీకి మూటలు పంపిస్తాడు. ఇట్లాంటివి రేవంత్ రెడ్డి గారి గురించి చెప్పాలంటే ఇట్లాంటివి చాలా ఉన్నాయి. పైగా అప్పులు కేసీఆర్ గారు అప్పులు చేసిండు అని మాట్లాడుతూ నీది ఏ సభ అయినా కేసీఆర్ గారి గురించి, కేటీఆర్ గారి గురించి, హరీష్ రావు గారి గురించి తీయంది ఏదైనా సభ పెట్టినవాను చిన్న పిల్లల్ని చూడు, పెద్దవాళ్ళని చూడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతావు. పైగా నువ్వు అప్పులు చేసి వేరే కంట్రీస్ నుంచి నువ్వు ఈ గలీజ్ మాటలు నేర్చుకుంటున్నావేమో అనేసి తెలంగాణ ప్రజలకి డౌట్ వస్తుంది. అంతేనా కాదా? మరిన్ని వీడియోల కోసం ఫాలో కొట్టండి.